ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు వయున్న దేవా, సజీవుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడవు, ఆది సంభూతుడవు, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపా సహాయము, మీ కంచె కాపుదల మా అందరి గృహాల చుట్టూ దయచేశారు. అయా, మమ్మల్ని సజీవ లెక్కల్లో మరొక నూతనమైన దినములో, ప్రశస్తమైన దినములో ప్రవేశపెట్టారు. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, ఈ రోజున మీ చిత్తము ఎరిగి జీవించే హృదయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ రోజున మేము మీ నామానికి మహిమకరముగా జీవించే కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది అని కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనంలో కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, ఈ లోకంలో మేము మాకున్న ధనము వలన, మాకున్న జ్ఞాన బలము సంపదల వలన ఎటు చూసినా బలహీనులముగా ఉండొచ్చు, కానీ అయా, నిరంతరము మీ కృప మమ్మల్ని బలపరుస్తూనే ఉంటుంది తండ్రి. అయా, మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులము కూడా అని గుర్తెరుగుటకు కూడా సహాయము దయచేయండి. ఈరోజు తండ్రి, మేము బలము కలిగి ఉన్నాము అంటే అది కేవలము కూడా మీరు మా ఎడల చూపించిన కృప వలనే మేము బలము కలిగి ఉన్నాము, ముందుకు వెళ్ళగలుగుతున్నాము, పనులు చేసుకొనగలుగుతున్నాము నాయన. ఎస్ లార్డ్. అనేక మంది బిడ్డలు ఈ ఉదయకాలమున ఆయా ప్రాంతాల నుంచి, ఆయా స్థలాల నుంచి విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు తండ్రి. అయ్యా, వారందరి జీవితాలలో ఈరోజు మీరు కార్యాన్ని జరిగించండి అయ్యా. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఆశయాలతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నారు నాయన. కృప చూపించండి. వారు ఏమైతే అనుకుంటూ ఉన్నారో అన్ని కూడా మీ కృప చొప్పున, మీ చిత్తము చొప్పున వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా, మా మార్గమును, మా వాహనమును మీకు అప్పగిస్తున్నాము నాయన. క్షేమముగా గృహము నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరము కూడా మరలా సురక్షితముగా గృహము చేరుకోవడానికి సహాయము దయచేయండి. మార్గములో పొంచి ఉన్న అపాయములు, సమస్యలు, ప్రమాదములు అన్నిటినీ కూడా తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అదే రీతిన చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, అయ్యా, ఏ పనైతే బిడ్డలు చేస్తూ ఉన్నారో అన్ని పనులను కూడా 1000 అంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, క్రొత్తగా మిమ్మల్ని నమ్మి మీ పైన ఆధారపడి ఈ రోజే పనులు ప్రారంభిస్తున్నారు. ఆ పనులలో దీవెనలు దయచేయండి. శుభ కార్యాలు జరుపుకుంటున్నారు, వాటిని ఆశీర్వదించండి ప్రభువా. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అటెండ్ అవ్వబోతున్నారు. జ్ఞానముతో నింపండి, తెలివితేటలు దయచేయండి, చదివినవి జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి. అయ్యా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో మీ సహాయం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదే రీతిన గృహములలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వృద్ధులు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఉంటున్నారు నాయన. ఏ సమస్య వరకు రాకుండా ఈ రోజంతను భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. అయా, ఈ రోజున మాకే లోటు రాకుండా, ఏ సమస్య రాకుండా, ఏ బలహీనత రాకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తిని, సమృద్ధిని దయచేయండి నాయన. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించండి. అయ్యా, ఏ పనైతే ఆగిపోయిందో ఆ పని మరలా పునఃప్రారంభించబడే సహాయమును దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ లోకమాయలో పడిపోకుండా, పాపములో చిక్కుకొనకుండా, అయ్యా, దేని వైపు మేము ఆకర్షింపబడకుండా, మీకు ఆయాసకరంగా మా యొక్క క్రియలు ఉండకుండా, అయ్యా, మీరే మాకు లేఖన జ్ఞానం ఇచ్చి నడిపించమని
సమాధానకరమైన, ప్రశాంతకరమైన, నెమ్మదికరమైన జీవితాలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును ఈ రోజంతను మీరు దయచేయమని, అయ్యా మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. మేము కూడా మాకు తెలిసిన కొన్ని మాటలైనా కొంతమందితోనైనా పంచుకొని మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే అర్హత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.